హాయ్ వెల్కమ్ టు స్వీటీ ఫ్లేవర్స్ అండ్ బ్లాగ్స్. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా కొత్తగా మామిడికాయతో రసం చేయండి. పిల్లలు కూడా వదలకుండా తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుందండి. ఒకసారి చేసి చూడండి. దీనికి కావాల్సినవి మామిడికాయ ఒక మీడియం సైజుకి తీసుకున్నాను నేను, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి 3, ఉప్పు సరిపడా, జీలకర్ర ఒక 3 స్పూన్ల దాకా తీసుకోండి, ఆవాలు తాలింపుకి, ఉల్లిపాయలు చిన్నవండి 2 తీసుకున్నాను, పెద్దదైతే 1 తీసుకోండి, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు ఒక 20 దాకా తీసుకోండి, ఇలా తొక్కవలిచి తీసుకోండి, ఎండుమిర్చి 3. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దానిలో 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని, వాటర్ హీట్ అయ్యాక ముందుగా తీసుకున్న మామిడికాయని శుభ్రంగా కడుక్కొని దానిలో వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఒక సైడ్ ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ దాన్ని తిప్పుకోండి. 2 వైపులా ఇలా అయిన తర్వాత మూత పెట్టుకోవాలండి. మూతని రివర్స్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని చూడండి, ఇదిగోండి ఇలా ఉడుకుతుంది. ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిని చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనిలోకి కావాల్సిన పేస్ట్ని తయారు చేసుకుందాం. ముందుగా ఒక రోలు తీసుకొని దానిలో కొద్దిగా జీలకర్ర వేసుకుని ఇలా దంచుకోవాలి. ఇలా అయిన తర్వాత ముందుగా తీసుకున్నటువంటి పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, వాటిని వేసుకొని ఇలా దంచుకోవాలి. ఇలా అయ్యాక పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకొని ఇలా దంచుకోవాలి. పేస్ట్ మరీ క్రీమీగా ఉండకూడదండి, ఇలా ఉండాలి. ఇలా వచ్చేంత వరకు దంచుకొని దానిని తీసి ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ పేస్ట్ని మీకు కావాలంటే మీరు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ క్రీమీ పేస్ట్ మాత్రం చేయకండి. మిక్సీలో కూడా కొంచెం బరకగా ఉండేలాగా పేస్ట్ చేసుకోండి. కానీ రోట్లో ఇలా దంచుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా దంచుకునే చూడండి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి మామిడికాయని గుజ్జు తీసుకుందాము. ఇలా చల్లారిపోయిందండి. ఇలా చల్లారిన తర్వాత దీనిని ఇలా మెదుపుకుంటూ గుజ్జుని బయటకు తీసుకోవాలి. ఆ తర్వాత తొక్కుని ఆ టెంకని పడేసేయాలండి. మనకి తొక్కుతో అవసరం లేదు, ఓన్లీ మనం లోపల గుజ్జుతోనే రసం చేసుకుంటామండి. ఇలా మొత్తం గుజ్జు తీసుకున్న తర్వాత దానిలో వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకొని అవి కొద్దిగా చిట్టుపట్టమన్న తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందు చేసుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, దాన్ని దీనిలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చిని ఇలా ముక్కలు చేసుకొని వేసుకొని తిప్పుకోవాలి. ఇది మొత్తం ఇలా అయ్యాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి మామిడికాయ వాటర్ ఉన్నాయి కదా, దానిలో ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ మరిగించండి. ఇలా మరిగాక కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవాలి. అంతే, మామిడికాయ రసం రెడీ. ఇది మామిడికాయల సీజన్ కాబట్టి అందరికీ అవైలబిలిటీగా ఉంటాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.